పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న భయంకరమైనటువంటి శత్రువు దోమ. డెంగ్యూ, మలేరియా, చికన్గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులతో మానవాళిని పీడిస్తున్న ఈ కీటకాల అంతానికి ప్రముఖ సాంకేతిక దిగ్గజం గూగుల్ ఒక సంచలన వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఏకంగా 3.2 కోట్ల దోమలను ప్రకృతిలోకి వదిలిపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సాఫ్ట్వేర్ను బిల్డ్ చేసే గూగుల్కు దోమలతో సంబంధం ఏంటి? అన్ని కోట్ల దోమలను మానవాళిపై ఎందుకు వదలాలనుకుంటుంది? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. మనం వాడుతున్నటువంటి గూగుల్ మాతృ సంస్థ అయినటువంటి ఆల్ఫాబెట్ కింద వెరీలీ లైఫ్ సైన్సెస్ అనేటువంటి ఒక రహస్య పరిశోధన విభాగం ఉంది. వీరు చేపట్టినటువంటి ప్రాజెక్టు పేరే ప్రాజెక్ట్ డీబగ్. కంప్యూటర్లో వైరస్లను క్లియర్ చేయడాన్ని డీబగ్ అంటారు కదా, అలాగే ప్రకృతిలో ఉన్న ఈ దోమల వైరస్ను క్లియర్ చేయడానికి గూగుల్ ఈ ప్రాజెక్టు చేపట్టింది. గూగుల్ టార్గెట్ చేసిన దోమ పేరు ఈడిస్ ఈజిప్టి. డెంగ్యూ, చికన్గున్యా, జికా వంటి భయంకరమైన రోగాలకు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసేది ఈ దోమలే. వీటిని ల్యాబ్లోనే కోట్లాది సంఖ్యలో పెంచి ప్రకృతిలోకి వదలడమే గూగుల్ ప్లాన్. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. గూగుల్ వదిలిపెట్టే ఈ 3.2 కోట్ల దోమలు మనుషులను అస్సలు కుట్టవు. ఇక్కడే గూగుల్ తన అద్భుతమైనటువంటి టెక్నాలజీని వాడింది. సైన్స్ ప్రకారం మనల్ని కుట్టి రక్తం తాగి రోగాలను వ్యాప్తింపజేసేటువంటి కేవలం ఆడదోమలు మాత్రమే. మగదోమలు మనుషులను కుట్టవు. అవి కేవలం మొక్కల రసాలను తాగి బతుకుతాయి. అందుకే గూగుల్ తన ల్యాబ్లో రోబోటిక్ టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కేవలం మగదోమలను మాత్రమే ల్యాబ్లో పెంచింది. కోట్లాది దోమల నుంచి మగదోమలను వేరు చేయడం మనుషులకు సాధ్యం కాదు కాబట్టి గూగుల్ ఒక ప్రత్యేకమైన ఆటోమేటెడ్ ఆల్గారిథంను డిజైన్ చేసింది. అది 99.9 ఖచ్చితత్వంతో కేవలం మగదోమలను మాత్రమే వేరు చేస్తుంది. అంటే గూగుల్ ప్రకృతిలోకి వదిలే 3.2 కోట్ల దోమలు కూడా మగదోమలే కాబట్టి అవి మిమ్మల్ని అస్సలు కుట్టవు. వాటి వల్ల ఎలాంటి రోగాలు కూడా రావు. మరి వీటిని వదలడం వల్ల అసలైన దోమలకు ఎలా అరికట్టవచ్చు అనే ప్రశ్న కూడా రావచ్చు ఇప్పుడు. అయితే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడే గూగుల్ అసలైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. ఈ ల్యాబ్ మగదోమల శరీరంలోకి వోల్బాచియా అనే ఒక ప్రత్యేకమైన సహజ సిద్ధమైనటువంటి బ్యాక్టీరియాను ఎక్కించారు. ఈ బ్యాక్టీరియా ఉన్న మగదోమలు ప్రకృతిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ తిరుగుతున్న భయంకరమైనటువంటి ఆడదోమలతో జతకడతాయి. కానీ ఈ బ్యాక్టీరియా ప్రభావం వల్ల ఆ ఆడదోమలు పెట్టే గుడ్లు అసలు పొదగవు. అంటే ఈ గుడ్ల నుండి కొత్త దోమలు పుట్టవు. దీనివల్ల ఏమవుతుందంటే క్రమక్రమంగా కొత్త దోమల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. ఉన్న దోమలు వాటి జీవితకాలం అయిపోగానే చనిపోతాయి. కొత్తవి పుట్టవు. ఫలితంగా ఆ ప్రాంతంలో డెంగ్యూ, మలేరియా వ్యాపింపజేసేటువంటి దోమల జనాభా 80% పైగా పడిపోతుంది. ఎలాంటి కెమికల్స్, విషపూరితమైనటువంటి మందులు వాడకుండా కేవలము దోమలతోనే దోమల సామ్రాజ్యాన్ని కథం చేసేటువంటి అద్భుతమైనటువంటి బయోటెక్నాలజీ స్ట్రాటజీ ఇది. వినడానికి సైన్స్ ఫిక్షన్ కథలా ఉన్న గూగుల్ ఆల్రెడీ దీనిని అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రయోగాత్మకంగా పరీక్షించింది. అక్కడ కొన్ని లక్షల దోమలను వదిలిపెట్టగా కేవలం కొన్ని వారాల్లోనే ఆ ప్రాంతంలో రోగాల వ్యాపింపజేసేటువంటి దోమల సంఖ్య 95% పైగా తగ్గిపోయింది. ఈ అద్భుతమైనటువంటి సక్సెస్ చూశాక ఇప్పుడు గూగుల్ ఏకంగా 3.2 కోట్ల దోమలను అమెరికాలోని ఇతర పెద్ద నగరాలలో విడుదల చేయడానికి అక్కడి ప్రభుత్వ పర్యావరణ సంస్థల అనుమతి కోసం వెయిట్ చేస్తోంది. ఈ పద్ధతి కనుక ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వస్తే భవిష్యత్తులో డెంగ్యూ, మలేరియా అనే పదాలు వినపడవిగా. చూసారుగా, టెక్నాలజీ అంటే కేవలం మొబైల్స్, సాఫ్ట్వేర్లే కాదు, మానవాళిని పీడిస్తున్న ప్రాణాంతక రోగాలను నిర్మూలించడానికి కూడా గూగుల్ ఎలాంటి వినూత్న ప్రయత్నాలు చేస్తుందో. మరి దోమలను అంతం చేయడానికి గూగుల్ తెచ్చిన ఈ సరికొత్త దోమల సైన్యం ఐడియా పైన మీ అభిప్రాయం ఏంటి? మన దేశంలో కూడా ఈ టెక్నాలజీని వాడితే బాగుంటుందా? కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి.